నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల 6వ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే అత్యున్నత సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక సంస్థను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు పాలనా అంశాలపై సమీక్ష నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన మధ్య సమతౌల్యం సాధిస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ 6 సహా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని, వాటి అమలులో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత అమలు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తుందని వెల్లడించారు. రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయ సంక్షోభం ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్లోనే ఉగాదిలో 2 లక్షల, ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేసాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం, వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. రెండో కార్యక్రమం, ఈరోజు మీరు చూస్తే మిగిలినటన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని ఇస్తాం. తల్లికి వందనం, పెన్షన్, పేదల సేవలో ఫస్ట్ ఎట్టా ఇస్తున్నాం, లేకపోతే మత్స్యకారులు కానీ, లేకపోతే స్త్రీ శక్తి, ఆల్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేద్దాం. రెండవది, ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ని ఇంట్రడ్యూస్ చేసి, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకొని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీలని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి.